అటు కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యారంగాన్ని, యువజన రంగాన్ని నష్టపరుస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర ఏఐవైఎఫ్ కార్యదర్శి ధర్మేంద్ర. కరీంనగర్ జిల్లా 16వ ఏఐవైఎఫ్ మహాసభలు కరీంనగర్లో ప్రారంభమయ్యాయి. ఏఐవైఎఫ్ పథకాన్ని ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి రాజు ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించగా రాష్ట్ర ఏఐవైఎఫ్ కార్యదర్శి ధర్మేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మహాసభలో ప్రధానంగా రాష్ట్రంలోని విద్యార్థులు, యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ తెలంగాణలో పాలకుల వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయన్న ఆయన వీటిపై తీర్మానం చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించామని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గడిచిన 12 సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల పట్ల కేంద్ర మంత్రులు అమానవీయంగా మాట్లాడుతూ యువతను మతోన్మాదం వైపు ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని, యువజన రంగం నష్టపరుస్తున్నారని, నోటిఫికేషన్లు ఇస్తున్నారే తప్ప ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య కరీంనగర్ జిల్లా 16వ మహాసభలు ఈరోజు కరీంనగర్ పట్టణంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఇప్పుడే ఏఐవైఎఫ్ యువజన సంఘ జెండాను మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు గారు ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగేందర్, అదేవిధంగా జిల్లా పార్టీ కార్యదర్శి, అదేవిధంగా మాజీ యువజన నాయకులు పంజాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహేందర్, ఇతర నాయకత్వం అంతా కూడా అన్ని మండలాల నుంచి కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభలలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో యువజన రంగం పట్ల పాలకులు వ్యవహరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద పూర్తిగా చర్చలు జరగబోతున్నాయి. దాని పర్యవసానంగా ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ విద్యా హక్కు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసము ఈ మహాసభలో చర్చల రూపకంగా తీసుకొని వాటిని తీర్మానాల రూపకంగా ఆమోదం చేసి భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా 24 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే కనీసం ఒక 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి ఒక నీచ ప్రభుత్వంగా ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రను చూస్తాను.